స్పినాచ్ సూప్. సో మరి ఈ సూప్లో మనం యాడ్ చేసుకుంటున్నాం పాలకూర. పాలకూరలోని చక్కటి ఐరన్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, అండ్ అంతేకాకుండా బోల్డ్ అంతా ఫైబర్ ఉంటుంది. పాలకూర అందరికీ అన్ని చోట్ల అందుబాటులో ఉంటుంది. సో స్పోర్ట్స్ పీపుల్ వేరే రాష్ట్రాలకి వెళ్ళి కానీ వేరే కంట్రీస్కి కానీ వెళ్ళి ఆడే ఛాన్సెస్ చాలాసార్లు జరుగుతూ ఉంటాయి కదండి. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు సప్పర్ ఏం తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా పాలకూర స్పినాచ్తో ఏదైనా సూప్ కానివ్వండి లేకపోతే సాలెడ్స్ కానివ్వండి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం స్పినాచ్ సూప్కి స్టెమ్స్తో సహా వేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకుందాం. ఓకే, గ్రైండ్ చేసుకున్న స్పినాచ్ రెడీగా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం కొంచెం ఆలివ్ ఆయిల్, ఇందులోకి ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుందాం. సో మనం బిర్యానీ ఆకు ఇలా పెద్దగా వేసుకుంటే సూప్స్లో ఏంటంటే మనకు అడ్డుపడకుండా ఉంటుంది. అది లాస్ట్లో మనం తీసి పక్కన పెట్టేయచ్చు. అండ్ దానికున్న ఆ అరోమా కానీ దానికున్న న్యూట్రిషనల్ వాల్యూస్ కానీ మనకి ఆ రెసిపీలోకి యాడ్ అవుతాయి అన్నమాట, అది బాయిల్ అవుతున్నప్పుడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం వెల్లుల్లి తురుము. మనకి వెల్లుల్లి చాలా చాలా మంచిది, కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది, వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది, అండ్ అలాగే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. సో కాస్త వెల్లుల్లి తురుము వేసుకుందాం. అండ్ సూప్స్కి మంచి ఫ్లేవర్ని కూడా యాడ్ చేస్తుంది. అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఆకుకూరలు ఏవి కూడా ఉడికించకుండా లేకపోతే స్టీమ్ చేయకుండా బ్లెండ్ చేయకుండా సాటే చేయకుండా అస్సలు తీసుకోకూడదు. ఈ విషయం చాలాసార్లు మీకు తెలియజేసాం. అండ్ ఆకుకూరలు అలా తీసుకోవడం వల్ల, రాగా తీసుకోవడం వల్ల ఈకోలి అనే బ్యాక్టీరియా వల్ల స్టమక్ అప్సెట్ రావడం కానీ లేకపోతే కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ జరుగుతాయి. సో ఇప్పుడు మనం పేస్ట్ చేసుకునే ఈ పాలకూరని కాస్త సాటే చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకుందాం. కాస్త జీలకర్ర పొడి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. కాస్త మిరియాల పొడి. సో ఇది కాస్త కుక్ అయ్యాక ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం పాలు. సో పాలలో చక్కటి ప్రోటీన్, కాల్షియం, వైటమిన్ డి ఇవన్నీ ఉంటాయి. స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఇవన్నీ చాలా అవసరం కాబట్టి ఈ సూప్లోకి మనం యాడ్ చేసుకుంటున్నాం పాలు. ఇది కొంచెం బాయిల్ అవ్వాలి, కాస్త వెయిట్ చేద్దాం. సో పాలు బాగా మరిగిపోయాయి, చూస్తున్నారు కదా, బాయిల్ కనిపిస్తుంది మనకి. అండ్ పాలకూర కూడా ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలాగే మనం ఇంకా ప్రోటీన్ కోసం అండ్ గుడ్ ఫ్యాట్స్ అలాగే వైటమిన్ ఈ ఇవన్నీ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి అంటే ఏవైనా నట్స్ అండ్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేను కాజు యాడ్ చేసుకుంటున్నాను. స్పినాచ్ సూప్ రెడీ అయిపోయింది.
సూప్ కి కావలసిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి తురుము 1 టీ స్పూన్, జీరా పొడి 1/2 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కాజు కొద్దిగా, పాలు 1 కప్పు. స్పినాచ్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పాలకూర వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, వెల్లుల్లి తురుము, ఉల్లిపాయ ముక్కలు, పాలకూర పేస్ట్, తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పాలు వేసుకొని బాగా మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి కాస్త కాజు వేసి సర్వ్ చేసుకుంటే స్పినాచ్ సూప్ రెడీ.